హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. ఎలా చేయాలో చూపిస్తా పదండి. స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాం. ఆయిల్ పోసుకున్నాం. ప్రాన్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ప్రాన్స్ ముందుగానే మొత్తం క్లీన్ చేసుకొని పసుపు వేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టి ఉంచుకున్నాం. పసుపు ఉప్పులో కడిగేసి ఆయిల్ వేడైంది కదా, ఉల్లిపాయలు వేసుకున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం. ఫ్రై అయినాయి కదా, కొద్దిగా పసుపు వేసేసుకున్నాం. కుకింగ్ వీడియోస్ పెడితే వ్యూస్ అనేవి సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం, నెక్స్ట్ అల్లం వేసుకున్నాం. ఒక ఇంత సరిపోతుంది. పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అల్లం వేస్తే ఫ్లేవరే వేరు అసలు. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ప్రాన్స్ వేసేసుకున్నాం. పెద్ద ఈ ప్రాన్స్, ఇది మా వలలో పడ్డాయి అన్నమాట. కొనుక్కొచ్చినాయి కాదు, మేము ఓనుగా పట్టుకున్నాం. పట్టి క్లీన్ వాష్ చేసి సాల్ట్ వేసి పసుపు వేసి కడిగి పెట్టుకున్నాం ముందు. అదే చేసేది. ఇవి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాం. అన్నీ మంచిగా బాయిల్ చేసిన ఎగ్గులాగా తయారైనాయి ప్రాన్స్ అనేది. మళ్ళీ ఒకసారి చూసి కలుపుకుందాం. ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తాం ఉడుకుతా ఉంటే. ఎక్కువ టైమే పడుతుంది ఉడకాలంటే, ఎందుకంటే మనం ముందుగా బాయిల్ చేయలేదు కాబట్టి నూనెలోనే ఫ్రై అవ్వాలి. టైం కాస్త ఎక్కువ పడుతుంది. పెద్దవి కదా, మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం ఆయిల్లో. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని టమాటా వేసేసుకుందాం. ఇదంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేకపోతే అడుగంటుకోవచ్చు. మంచిగా బాయిల్ అయిపోయింది. ప్రాన్స్ టమాటో కర్రీ
వేస్తున్నాం. ఇప్పుడు టమాటా వేసేస్తున్నాం. టమాటాల మీద ఎప్పుడైనా ఉప్పు చల్లుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. టమాటాలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. మూత పెట్టేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని కలిపేసుకొని కారం చల్లుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా అనేది ఎట్లా మగ్గిపోయిందో. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎవరి పిల్లలకైనా సరే ప్రాన్స్ అనేవి ఇట్లా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు కారం వేసుకున్నాం. కారం 1.5 స్పూన్ పడుతుంది. నాన్ వెజ్ ఎప్పుడైనా కారం కారంగానే ఉండాలండి. ఇదంతా సిమ్లోనే చేస్తున్నా కాబట్టి కాస్త టైం పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటిపోతూ ఉంటుంది. చూసారు కదా, మంచి గ్రేవీ వచ్చింది టమాటా వేసుకోవడం వల్ల. ఇది రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన మెంతిపిండి. ఎప్పుడైనా నాన్ వెజ్లో కొంచెం మెంతిపిండి వేసుకుంటే నీసు వాసన అనేది రాదు. కొంచెమే. నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర తల్లు వేసుకొని దించేద్దాం. గరం మసాలా 1 స్పూను. గరం మసాలా చల్లుకొని కలిపేసుకుందాం. కర్రీ మాత్రం సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ స్టైల్లో ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. చివరిగా కొత్తిమీర చల్లుకుందాం. చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ స్టైల్లో ఎలా వంట చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్.